హలో ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికైతే మీరు వచ్చేసి బాగున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరైతే బాగుండాలి కూడా. ముందుగా వచ్చేసి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాన్స్ అందరికి పండగే పండగ. మన ఐకాన్ స్టార్ పాన్ ఇండియా బాస్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తారో మనకైతే తెలుసు. కానీ మొన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో తన ఫ్యాన్స్ కోసం చేసిన పని చూసి 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా దండం పెడుతుంది. అంతేకాదు మరోవైపు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న రాక సినిమా గురించి ఇవాళ బయటపడిన ఆల్మోస్ట్ 1000 కోట్ల భారీ అప్డేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో మొన్న జరిగిన ఆ మైండ్ బ్లోయింగ్ ఫ్యాన్స్ మీట్ డీటెయిల్స్, రాక సినిమా లేటెస్ట్ లీక్స్ 2 కవర్ చేయబోతున్నాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, జూలై 28న హైదరాబాద్ లోని యూసీఎఫ్ గూడ వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాన్యువల్ సమ్మిట్ 2026 అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా ఇలా 7 రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 1000 మంది ఫ్యాన్స్ అయితే తరలి వచ్చారు. ఇక్కడ బన్నీ చూపించిన ప్రేమ, అనురాగం అసలైన హైలైట్. ఏ స్టార్ హీరో కూడా సాధారణంగా ఫ్యాన్స్ మీట్ కి 10 లేదా 30 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వరు. కానీ బన్నీ ఏకంగా 6 గంటల పాటు ఫ్యాన్స్ తోనే గడిపారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఓపికగా ఫోటోలు దిగారు, డాన్స్ చేశారు, సరదాగా మాట్లాడారు. ఫ్యాన్స్ అందరికీ తనే దగ్గరుండి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కట్టి హంగమ్మ చేసే ఫ్యాన్స్ భద్రతే తనకు ముఖ్యమని భావించిన బన్నీ మీట్ కు వచ్చిన 1000 మంది సభ్యులకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్ అయితే ప్రకటించారు. డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ కు 3 లక్షల రూపాయలు, స్టేట్ మెంబర్లకు 5 లక్షల ఇన్సూరెన్స్ కార్డులను అక్కడికక్కడ అందజేశారు. ఒడిశా నుంచి వచ్చిన ఒక అభిమాని శ్రీ జగన్నాథ స్వామి విగ్రహాన్ని బన్నీకి బహుమతిగా ఇస్తుంటే వెంటనే తను వేసుకున్న కాళ్ళకు ఉన్న చెప్పులు తీసి భక్తితో గౌరవంతో ఆ విగ్రహాన్ని స్వీకరించారు. ఈ ఒక్క దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుకే బన్నీ అనడంలో తప్పు లేదు. నాకు ఫ్యాన్స్ లేరు, సైన్యం ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు. ఇక ఈవేళ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రాక అప్డేట్ విషయానికి వస్తే, అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ వండర్ కాబోతుంది. ఈవేళ బయటపడిన లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ సినిమాను ఒకే భాగంలో కాకుండా 2 పార్ట్లుగా ప్లాన్ చేస్తున్నారట. అంతర్జాతీయ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలతో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమాలోనే ఎన్నాడు చూడని విజువల్ చూపించబోతున్నారు. ఒక కథ పురాణ వేద కాలం నాటి గిరిజన వేద నాగరికతలో సాగితే, మరో భాగం ప్రస్తుతం మోడర్న్ వరల్డ్ లో సాగుతుంది. మోడర్న్ టైమ్ లైన్ లో మృణాల్ ఠాకూర్ మెరవనుండగా, పురాణ కాలం నాటి పాత్రలో దీపికా పదుకొనే, జన్వీ కపూర్, రష్మిక మందన్న నటించబోతున్నారని అయితే సమాచారం. బాలీవుడ్ బాస్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో చేయబోతున్నారు. ఆ విదేశీ షెడ్యూల్ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నారట. మన ఐకాన్ స్టార్ నుంచి రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద రాక సృష్టించే విధ్వంసం మామూలుగా అయితే ఉండదు. ఫ్యాన్స్ కు ఇన్సూరెన్స్ ఇచ్చి నిజమైన గాడ్ ఫాదర్ అనిపించుకున్న బన్నీ గారి గొప్ప మనసుపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే రాక సినిమా 2 పార్ట్లుగా రావడంపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ బన్నీ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మాస్ అప్డేట్ తో కలుద్దాం. జై హింద్.